హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు మళ్ళీ చాలా హార్వెస్ట్ వచ్చిందండి. ఫస్ట్ అయితే చిక్కుడుకాయలు ఉన్నాయి. చిక్కుడుకాయలు అయితే మాత్రం అస్తమానం ప్రతి వీడియోలో కిలో దాకా అయితే వస్తూనే ఉన్నాయండి. అసలు ఆగకుండా ఎండల ముదిరిని మరి కొంచెం ఏమైనా తగ్గుతాయి అని చూడాలి. ఉన్నది ఒకటే తీగండి. ఈ తీగ ఒకటి, గనుపు చిక్కుడు తీగ ఒకటి ఉంది. ఎక్కువ పెట్టాను, మనకు ప్లేస్ తక్కువ కదా. ఒకటే తీగ అయినా సరే ఒక తీగ అయినా బాగానే వస్తున్నాయండి కాయలు. కోతులు కొన్ని తెంపేస్తున్నాయిలే, కానీ పైన తెంపేసినా కూడా వచ్చిన వరకు వస్తూనే ఉన్నాయి బాగానే. పైకి పోయిన తీగ మాత్రం కోతులు ఉన్నట్లేదండి. అసలు లాగేసి పడేసేస్తున్నాయి కింద. తినట్లేదు, ఏం లేదు, ఊరికి కోసి పడేస్తున్నాయి. ఆ తీగేమో మనం కిందకి ఎంత లాగుతున్నా కూడా అది పైకే వెళ్తుంది. ఈరోజు అయితే బాగానే ఉన్నాయండి. అయినా కోతులు తినంగా కూడా ఇంకా కిలో దాకా వచ్చేటట్టు అయితే ఉన్నాయి. బాగా మంచిగా ముదిరినాయి. నాకేమో సౌండ్ మాత్రం విపరీతమైన సౌండ్లు అండి. అసలు త్వరగా రాయిజ్యా తర్వాత చేద్దు కానీ అక్కడ ఏంటో క్లీన్ చేస్తుంది అది. ఈ లోపల వచ్చి మళ్ళా లైటింగ్ పోతుంది ఏమన్నా నేను కోసేస్తున్నాను. దానికైనా అందవు కొన్ని పైన. నాకేమో ఒక చేతితో అలా చూపిస్తేనేమో పైకి చూపించడం కుదరట్లేదండి అసలు. గబగబ కోసేవి రెండు చేతులతోటి, లేట్ అవ్వకోకుండా. ఎండలు అయితేనండి విపరీతంగా ఉన్నాయి. అసలు ఫిబ్రవరి నెలలోనే ఎండింగ్ అయిపోతుందిలేండి. మార్చి ఫస్ట్ వీక్ అసలు బాగా ఎండలు ఉండేటట్టు ఉన్నాయండి. అసలు ఎప్పుడు ఇంతగా అనిపించలేదు. సో నైట్ కొంచెం చల్లగానే ఉంటుంది కానీ పగలు మాత్రం విపరీతమైన 10ంటికే విపరీతమైన ఎండ. మొక్కలకి వాటర్ కూడా 2 పూటలు చేయాల్సి వస్తుంది. ముదిరి చూసుకో ఈజీగా. చిక్కుడుకాయలే చాలాసేపు బట్టేలాగుంది. నీకు అందినంత వరకు కొయ్యవే, అంత ఎగిరెగిరి ఎందుకు? ఇది కిందకు లాగి పడేసామండి. లాగే వరకు కిందకు వచ్చేసింది తీగ. కోతుల గురించి కిందకు లాగి పడేసాం తీగని. అయినా సరే మళ్ళీ పైకి వెళ్తుంది అది. దీనికైతే అసలు రోగం కూడా చాలా తక్కువ అనిపించిందండి నాకు. అసలు హాయిగా మామూలు చిక్కుడుకి బాగా తేను పడుతుంది, పేను బాగా పడుద్ది. కానీ దీనికి అంత అనిపించలేదు. ఫస్ట్లో కొంచెం 1-2 సార్లే దీనికి నీమ్ ఆయిల్ స్ప్రే చేసింది. కవ్యూరును ఒకసారి ఏమో నిమ్మ రసం కలిపి ఒకసారి అట్లా 2 టైమ్స్ 3 టైమ్స్ కొట్టేసరికి కంట్రోల్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే అసలు ఏం రాలేదండి దీనికి. చిక్కుడుది కంటే అసలు భయం వేసేది. మనం గార్డెన్లో పెడితే మళ్ళీ మిగతా మొక్కలు ఆగమైపోతాయి అన్నట్టుండి నేను 2 మొక్కలు ఉంటే ఒకటి బీకేసానండి. ఇదంతా అల్లుకొని అన్నిటికీ రోగం అయిద్దని, ఇది ఒక దొరికింది కదా అని చెప్పేసి దీన్ని వదిలేసాను. కానీ అంత రోగం లేదు, మంచిగా పెట్టుకోవచ్చు ఈసారి. దానికి కనపడవు, నేను చెప్పాల్సింది ఎక్కడున్నాయి ఎక్కడున్నాయని.
తర్వాత నువ్వు వెతికొద్దు లేజీగా లేట్ అవుతుంది. ఇంకా అక్కడొకటి ఉంటూనే ఉంటాయి. ఇంకా పైకి పోయినాయి అంటే పైన ఉన్నాయి కొన్ని. తర్వాత విజయ మళ్ళీ పైకి ఒకసారి వస్తుంది. బాగానే వచ్చినాయి. ఇక్కడ కొంచెం గనుపు చిక్కుళ్ళు ఉన్నాయండి. ఎందుకో ఫస్ట్ బాగానే వచ్చినాయి కానీ ఇప్పుడు ఎందుకో మంచి పోతుంది ఆగిపోయిందండి పూర్తిగా. ఎందుకో అర్థం కావట్లే. మరి వాటర్ ఏమన్నా ఎక్కువైతుందా లేకపోతే బలం సరిపోలేదు. అసలు పూర్తిగా పూత ఆగిపోయింది. ఇక ఉన్నంత వరకే ఉన్నాయి. మరి చూసి మందేసి ఏమన్నా ఎరువులు అయితే ఏమైనా లిక్విడ్లే పోస్తానని చూడాలి. ఇంకా సమ్మర్లో ఇంకేం ఎరువులు ఇస్తామండి. ఎరువులు ఇచ్చిన అంత అబ్జర్వ్ ఏం చేసుకోండి. మంచిగా లిక్విడ్లే బాగా పనిచేస్తాయి సమ్మర్కి. కాకపోతే ఇవి తీగ జాతులుగా చూడాలి. మరి ఆడొకటి కొన్నే ఉన్నాయి. సౌండ్లు బాగా ఎక్కువ అండి. బ్రిడ్జి మీద బస్సులు, లారీలు, ఆటోలు ఒకటే సౌండ్లు వస్తుంటాయి. అప్పుడు దాకా ఏముండవు. నేను స్టార్ట్ చేయంగానే ట్రైన్ అన్నా లారీ అన్న రెండు ఏదో ఒకటి వస్తుంది. లేవంటానే 1-2 దొరుకుతూనే ఉన్నాయి. ఇక్కడ కొన్ని వంకాయలు కొంచెం తక్కువే ఉన్నాయండి. మొన్న మా సిస్టర్ వస్తే కోసి ఇచ్చా అన్ని. కొన్ని వెళ్తాయేమో చూడాలి, ఎన్ని వెళ్తాయో నాకు కరెక్ట్గా. కొయ్యలే ఏం కాదు, మన చెట్లయ్యేగా. ముదిరిన దాకా ఎందుకు ఉంచుకోవాలి? లేతగా ఉన్నప్పుడే కోసుకుంటే బాగుంటాయి కదా. కొయ్యన అడగనవసరం లేదు, కోసి. కొంచెం లేట్ అయితే చాలండి. ఎందుకో చిన్నగా ఉండగానే తెల్లగా అవుతున్నాయి మరి కాయలు. మరి దేని ప్రాబ్లం అర్థం కాలేదు. మొన్నటి దాకా అయితే మరి బాగా అయింది. ఇప్పుడు కొంచెం తగ్గినాయి. మరి కొమ్మకు 10 కాయలు ఉంటే 1 కాయ తెల్లగా అవుతుంది. కానీ బాగా వస్తున్నాయి వంకాయలు మాత్రం. 2 days కూడా అవ్వలేదు కోసి. ఎన్ని వస్తాయో చూడాలి. ఇది 5-6 ఉంచుకో చేతులు. 1-2 దానికి బుట్టలో ఊరికి అంతసేపు 4-5 కాయలు పట్టవా చేతిలో? తెల్లగా అయింది కూర్చొన్న పడి. సరే అయ్యి తర్వాతకి తీసేస్తాను నేను. వంకాయలకి పుచ్చులు వస్తాయి అనుకున్నప్పుడు ఇంగుడు ద్రావణం కలిపిపోయండి. ఒక్క పుచ్చు కూడా ఉండదు మీకు అసలు. ఎంత ఫ్రెష్గా ఉంటాయో కాయలు. కొన్ని ఒక్కొక్కసారి మనకి పైన చూస్తున్నప్పుడు మంచిగా అనిపిస్తాయి, లోపల కొయ్సినప్పుడు పుచ్చు వస్తుంది కదా. ఆ పుచ్చులకి అదేనండి, అంతకంటే పెద్ద ఏముండదు. ఇంగువ ద్రావణం కానీ లేకపోతే ఈ పొగాకును కూడా నానబెట్టి ఒక నైట్ అంతా ఆ నీళ్లు ఉదయం ఆ నీళ్లు కూడా తీసుకొచ్చి మొదట్లో పోసారంటే
వంకాయలకు పుచ్చు అనేది ఉండదండి. లేకపోతే సగం కాయలు ఎందుకో పుచ్చుగా మొదలైంది అంటే పుచ్చులు మొదలైనవి అంటే సగం కాయలు వేస్ట్గానే పోతాయండి. అసలు మనం పుచ్చులు రాకముందే అప్పుడప్పుడు పోసుకుంటుంటే నాకైతే తెల్లగైతే కానండి ఎప్పుడన్నా ఒకటి రెండు పుచ్చు అనే మాటే ఉండదండి కాయలు. ఇవన్నీ పాత మొక్కలండి, కొంచెం తగ్గిపోయినాయి. ఒకసారి కట్ చేసేయాలి మళ్ళా, మొత్తం పూర్తి కట్ చేస్తే మళ్ళీ ఇగుర్లు వస్తే కానీ మనం మంచిగా వస్తాయి కాయలు కొమ్మలకి. గబగబగా వేసి ఆ టైం అంతా వంకాయల కాడ ఇది పాత మొక్కేనండి. మొన్నటిదా బాగానే వచ్చినాయి కానీ ఇప్పుడే కొంచెం తగ్గిపోయినాయి. ఇది ఒక ఇత్తనం అండి. ఇవి లావుగా ఉన్నా కూడా అసలు ఇత్తుండదు. మనం ఏ చెట్లైనా పెట్టుకునేటప్పుడు విత్తనాలు మంచిగా ఉండాలండి. ఇప్పుడు విత్తనాల కన్నా కూడా అండి నారు తెచ్చేసుకుంటున్నారు. నారు తెచ్చేసుకున్నవి కూడా నర్సరీలలో నారు దొరుకుతుంది కదా, ఆ నారు కూడా మంచిగా పోయింది, బాగా వస్తున్నాయి కాయలు. మనం విత్తనాలు వేసి అవి వర్షాలకి అవి ఒక్కోసారి వస్తాయి రావు. వర్షాకాలం అయితే ఎప్పుడు నారు దొరుకుతుంది. ఆ నారు కానీ తెచ్చేసుకుంటే డౌట్ ఉండదండి కాయలు మంచిగా ఉన్నాయా లేవు అనేది. ఒక్కోసారి వస్తాయండి, మన దగ్గర మొలిచినవి కూడా ఒక్కోసారి బాగానే వస్తాయి. ఒక్కోసారి ఇప్పుడు ఈ చెట్టు మొలిసింది విత్తనం, దాంట్లో మాకు కిచెన్ వేస్ట్లో వచ్చి మొలిసిన విత్తనమే. ఒక్కొక్కసారి రావు. మాకైతే సంవత్సరం ఇప్పుడు ఈసారి అండి మొత్తం కాకరతీగ అంతా కిచెన్ వేస్ట్లో నుంచి వచ్చి మొలిసినాయి అండి. అయ్యే ఇంక వాటిని తీసి నేను వేరే కుండీలలో వేసాను. సొరతీగ కూడా మొలిసిందండి ఆఖరికి ఈ సంవత్సరం. ఈసారి అయితే కిచెన్ వేస్ట్ 2-3 వంతుల అవ్వంగలోనే పైన పెట్టేటప్పుడు మాత్రం అట్లా వేయనండి. పెట్టినాక పైన వేస్తా కొంచెం. దాంట్లో నుంచి టమాటాలు, కాకరతీగ, పొట్ల లేదులేండి, సొరతీగ మొత్తం వచ్చేసినాయి. టమాటాలు అయితే నారైతే ఎక్కడ చూసినా టమాటా నారే వచ్చింది. చాలా వరకు బీకేస్తాను. అంత నార ఏం చేసుకుంటామండి మరి. అన్ని కుండీలలో వేయాలన్నా కూడా కష్టం కదా. మనకి ఒక అవసరమైనవి ఉంచేసి మిగతా తీసి వేరే దాంట్లో వేసేస్తాను. విజయ దీంట్లో గుర్తు వేస్తూ ఉంటుంది. అట్ట వేయగొద్దే అంట నేను. కాస్తే కాసినీలే అంటుంది. బలం సరిపోవద్దే, అన్నీ కాసినవి అని వేసేస్తే బలం సరిపోదు అన్నిటికీ. ఇది కూడా కిచెన్ వేస్ట్లో వచ్చిన తీగనే తీసుకొచ్చి అంతకుముందు 2-3 అంతే వేస్తానండి. ఎందుకో ఎర్రగా అయిపోయి రోగం వచ్చి మొత్తం పాడైపోయింది తీగ. మళ్ళీ ఇది కొత్తదే వేసాము, చూడాలి. దీనికైతే ఇదైతే బాగానే ఉంది, రోగం అది ఏం లేకోకుండా. అందులో ఒకటి ఇందులో ఒకటి తెచ్చేసాం. ఇది కొంచెం మొదట్లో అయింది కానీ ఎర్రగా, మన తర్వాత పైకి పోయిన కొద్దీ బాగానే ఉంది. మనం తిప్పుకుంది. కొన్ని వచ్చినాయండి ఫస్ట్గా. ఇది తీగ మొత్తం పాడైపోయింది, ఎర్రగా అయిపోయింది. చూడండి ఎట్టుంది అసలు. కాయలు కూడా సరిగ్గా లేవు, పిచ్చిగా వచ్చినాయి.
ఏడొక తీగ ఉందండి, ఇది మొలిసిందే. రోగం వచ్చి ఎంత బుడ్డ కాయలు అయిపోయినాయి. అదే కాకరతీగ, టమాటా నారు అన్నీ దాంట్లోనే మొలిసినాయి. ఏడొక్క కాయ. ఇక్కడ పోసిరాకు. దొండతీగ ఉందండి, అదే మన ఎత్తి మీద ఉంది, చూపించడానికి కూడా వీలు అవ్వట్లేదు. నాకు వెనకేమో కుండీల మీద పడతానేమో అన్నట్టుంది. అదే కొన్ని ఉన్నాయండి, రోగం మొత్తం ఎర్రగా అయిపోయి కాకరతీగ దొండతీగ రెండు పచ్చగా అయిపోయింది తీగ మొత్తం. మళ్ళీ ఇక వస్తుందో రాదో కట్ చేద్దాం అసలు అనుకున్నా కానీ మళ్ళీ తిప్పుకుందండి బాగానే. కొన్ని ఒక గుప్పెడికాయలు వస్తాయేమో దొండకాయలు, మళ్ళీ ముదిరిపోతాయని కొద్దామని ఆడొకటి తీగ మళ్ళీ తిప్పుకొని ఇగురు మంచిగానే వచ్చినాయండి. ఈ తడవ బాగా వస్తాయి, చాలానే వచ్చినాయి పిందెలు. కానీ మళ్ళీ మొదట్లలోకి మళ్ళీ ఇగుర్లు వచ్చినాయండి. అక్కడి నుంచి మొత్తం ఎండిపోయింది, ఆకంతా తీసేసాను. ఆడొకటి ఎతికిపోయటమే. దొండతీగ కండి అసలు అమ్మో, ఎంత ఫాస్ట్గా వస్తుందో అంత ఫాస్ట్గా రోగం వచ్చింది, పాడైపోతుంది తీగ. ఇక్కడ చూడండి, ఒకటే దానికి గుత్తిలాగా వచ్చేసినాయి, ఒక 5 కాయలో 6 కాయలో. అన్నీ పెద్దవి, ఒకటి పెద్దది కాల. అవి కూరకి రావు, చట్నీకి అయితే సరిపోతాయి. టమాటాలు ఉన్నాయండి కొన్ని. ఏం టమాటాలు, బెంగళూరు టమాటా అంటారు, కాశ్మీర్ టమాటా అంటారు, నాకైతే వీటి పేర్లు అయితే కరెక్ట్ నాకు తెలియదండి. ఆ ఎలుకలో వేయో కొట్టేసింది కొన్ని. భలేగా ఉన్నాయండి పండ్లు మాత్రం. ఈ తీగ అయిపోయిందండి, ఇది చాలా కాసింది, బాగా కాసినాయండి ఈ తీగ. ఇంకా అయిపోవచ్చింది, ఇక ఇంకొకసారికి వస్తాయో ఏమన్నా. వస్తే తీగ మొత్తం అది అంతా తీసేయాలి, అదే చెట్టు అంతా. అంత లావుగా ఒక్కొక్కటి 1/4 కిలో అంత ఉన్నాయి టమాటాలు. దీనికైతే అట్లా వచ్చినాయి. ఎవరైనా వచ్చినప్పుడు కోసి ఇచ్చేస్తున్నామండి. ఇంకొకసారి అయిపోయేదాకా మనం వీడియో కోసమనే ఉంచితే అన్నీ పండిపోతున్నాయి బాగా. చూడటానికి వస్తారు ఎవరో ఒకళ్ళు వచ్చినప్పుడు. టమాటాలే బాగా ఎక్కువ ఇవ్వగలుగుతాం, మిగతా అన్నీ ఇవ్వాలంటే ఉండవులే. కానీ టమాటాలు, వంకాయలు, చిక్కుడుకాయలు. పచ్చి ఎందుకు ఈజీగా నువ్వు కోసేది? ఇవన్నీ పాత చెట్లేనండి టమాటాలు. ఏడుకున్నాయి. టమాటాలు మాత్రం ఫుల్గా వస్తాయండి ఇప్పుడు, టమాటాల సీజను. టమాటాలకు మాత్రం వాటర్ ఎక్కువ పోయాలండి, బాగా వాటర్. దీనికి వాటర్ను మట్టి కూడా పైన ఏర్లు పైకి రావద్దండి అసలు. టమాటా చెట్లకి ఏర్లు పైకి వస్తే మొత్తం రూట్ బాల్స్లో మొత్తం టమాటా అంతా డ్యామేజ్ అయిపోద్ది. ఎందుకు దీనికి వాటర్ లేకపోయినా
మరి ఏర్లు పైకి వచ్చినా టమాటాలు మాత్రం బాగా పాడైతాయి. నేను చాలా గమనించాను అట్లా. ఏర్లు పైకి వచ్చినాయి అంటే మనం మట్టో ఎరువో కలిపి కొంచెం పైన పోస్తూనే ఉండాలి. నీళ్లు పోసేటప్పుడు ఈ కరెక్ట్ పోయకుండా మొదట్లో పోస్తారు. మొదట్లో పోసినప్పుడు ఏర్లు బయటకు వస్తాయండి. రౌండ్ పైపుతోటి పట్టేటప్పుడు రౌండ్ తిప్పినట్టుగా పోస్తే వాటరు అప్పుడు ఏర్లు బయటికి రాకుండా ఉంటాయి. మనం అయితే అట్లా పోసుకుంటాం. ఎవరికన్నా అప్పచెప్తే అన్నీ ఏర్లే బయటకు వస్తాయి. మట్టి వేర్లు అన్నీ బయటకు వస్తాయి. అవి దాంట్లో ఉన్న ఎరువు కూడా సగం పోద్ది బయటికి నీళ్ళమ్మటే. పాత చెట్లు అన్నీ అయిపోయినాయి చాలా వరకు. మళ్ళీ కొత్తవి పెట్టాలి. కొన్ని నారు చాలానే ఉంది. కాకపోతే ఎండలు ముదురుతున్నాయి. మరి మాకేమో ఎండ ఎక్కువ. బొట్టాయి 2 కిలోలు ఉంటాయి. 2 రోజులకే 2 కిలోలు వచ్చినాయి. ఇది కొత్త తీగ అండి, కాకర బీర తీగ, ఫస్ట్ కాయ. ఈ పాత తీగకి చిన్న చిన్న ఇగుర్లు ఉన్నా కూడా వాటికి మంచి కాయలు వస్తున్నాయండి. 1, 2 అయితే వస్తూనే ఉన్నాయి. అయిపోయింది అనుకుంటుంటే మళ్ళీ 1, 2 వస్తూనే ఉన్నాయి. సొర కూడా కొత్త తీగేనండి. ఇది నేను పెట్టలేదండి అసలు. కిచెన్ వేస్ట్లో నుంచి వచ్చింది, అదంతటా అదే వచ్చింది. పొట్లకాయ కూడా కొత్తదేనండి. కొత్త తీగకి ఫస్ట్ కాయ ఒకటే వచ్చింది. ఈ ఎండలకు కష్టం అండి పొట్లకాయలు. మరి చూడాలి ఇంకా వస్తుందో రావో. అది కొంచెం చూడండి, ఆ ఎరువులో ఆ కిచెన్ వేస్ట్ పోస్తే పైన దాంట్లో నుంచి వచ్చేసింది. ఇక అసలు మొత్తం ఇందుట్లో నేను వేసింది ఒక్కట్లేదండి. అయిపోయినాయి కదా, మళ్ళీ క్లీన్ చేసి మంచిగా కొత్త మొక్కలు ఏమైనా పెడదాం అనుకునేసరికి సొర, కాకర అన్నీ మొలిసినాయి. క్యారెట్ అండి కొత్త పంట మనకి. ఇది ఫస్ట్ టైం వేయటం తెలవక. అది లోతు కొంచెం ఎక్కువ ఉండే దాంట్లో పెట్టుకోవాలి ఏమంటే, నేను లోతు ఎంతో తక్కువ ఉన్నది, ఎంతో లోతు లేదు. అందుకే మరి లేకపోతే ముందే పీకాలేము. కొంచెం మొక్క వచ్చేసింది పైకి. ఫస్ట్ మనకి తెలవకపోతే అలాగే ఉంటుంది. కొంచెం లోతుంటే మంచిగా వచ్చేయేమో. రౌండ్ తిరిగినాయి. మరి దానికి లోతుకు పోలేకనో ఏమో అక్కడే రౌండ్ తిరిగింది మొదట్లోనే, బారుగా రాకోకుండా. చూడండి ఎన్ని రౌండ్లు తిరిగిందో ఇది. ఇప్పుడు తెలిసింది కదా, ఈసారి పెట్టినప్పుడు మనకి ఎలా పెట్టాలనేది తెలుస్తుంది. ఫస్ట్ టైం ఏదైనా అంతేనా. ఇక్కడ కూడా కొంచెం ఉన్నాయి. ఇది కూడా చిన్న దాంట్లోనే పెట్టా. లోతు ఎంతో లేదు దీనికి కూడా. ఏదో ఆకుకూరలు వేసుకునే దాంట్లో పెట్టాను నేను తెలవక. నల్ల టబ్బులో అయినట్టయితే బాగా వచ్చేదండి అసలు క్యారెట్కు. నాకు ఇది ఆలుగడ్డల కన్నా కూడా సింపుల్ అనిపించింది క్యారెట్. ఏ రోగం లేదు అసలు. ఆలుగడ్డకి బాగా రోగం వచ్చి ఎర్రగైపోతాయి ఆకులు. ఇదైతే అసలు పెట్టిన దగ్గర నుంచి ఏమీ లేదండి రోగం. కాకపోతే పెట్టడం లోతుగా ఉన్న దాంట్లో పెట్టుకోవాలి. మనం ఉసుక శాతం ఎక్కువ ఉండాలండి మట్టిలో కూడా. నీళ్ళు ఎక్కువ ఉండకూడదు, బురదగా. మళ్ళీ నారు పోసాను, చూడాలి. ఇక్కడ మంచిగా లోతుగా ఉన్న దాంట్లో పెట్టి చూడాలి. క్యాలీఫ్లవర్ ఒకటి, క్యారెట్ ఒకటి ఫస్ట్ టైం అండి. క్యాలీఫ్లవర్ బాగానే వస్తున్నాయి, ఇంకా చిన్నగా ఉన్నాయి. ఈసారికి ఏమన్నా వస్తాయేమో. అవి అందులో పడే మళ్ళీ గుచ్చుదాం చూద్దాం. దానికి అసలు రాలేదు. ఆడబడి కొంచెం అయితే పర్వాలేదులేండి పెట్టినందుకు. బకెట్లో పడి నీళ్ళు కడిగేసాక తీద్ది కానీ.
తోటకూర ఉందండి. తోటకూర మాత్రం అది ఒకటే చెట్టు ఉంది అక్కడ, ఇంత ఆకు వస్తుందో అస్తమానం కోస్తున్నా కూడా ఆ మొదలకి మంచి ఇగుర్లు వస్తున్నాయి. ఇప్పుడు సీజన్ అది ఆకుకూరలకి. ఎవరైనా ఆకుకూరలు వేసుకోవాలనుకుంటే ఇప్పుడు మస్తుగా మంచిగా వేసుకోవచ్చు. సమ్మర్లో తోటకూర బాగా. చాలానే వస్తుందండి తోటకూర, చాలా ఉంది. ఏదో తోటకూర అంటారు దీనికి, కొన్ని ఆకులు వచ్చినాయి ఇచ్చి కాయలు, అవి కోసేసి వేసుకోవచ్చండి, మంచిగానే ఉంటుంది. ఆకులు ఏతగానే ఉంది కానీ కాయ వచ్చేసింది, అది మొదలు ముదిరిందిగా, అందుకని దీనికి కూడా తొందరగా కాయలు వచ్చేసినాయి. ఎమ్మటెమ్మటే కోసుకోవాలి దీన్ని. ఇంకా దీంట్లో ఎర్ర తోటకూర ఉందండి, కానీ ఇప్పుడే కొయ్యాం. ఇంకా ఇదే చాలా ఉంది కదా, నెక్స్ట్ కోసపోతాం. అది కిచెన్ వేస్ట్ అండి. అవి టబ్బు అసలు ఎంత బలంగా వస్తుందో. తోటకూర కూడా బలం అంతా లాగేసుకుంటుందండి. తోటకూర కూడా బాగా బలంగా వచ్చేస్తుంది మిగతా మొక్కల్ని నెట్టేసి. ఇంకా కాయలన్నీ గిల్లేసినట్టుగా వేసేసి కూసుకోవాలి. తీసుకో. ఇక్కడ కొంచెం పాలకూర ఉందండి. ఎప్పటికప్పుడు కోస్తుంటే మంచిగానే వస్తాయండి. పాలకూర తొందరగా ముదరదండి ఎక్కువ. తోటకూరలాగా ఊరికనే కాయలు వస్తాయి, కానీ ఇది మాత్రం ఏమి ఉండదు, బాగానే ఉంటుంది. ఎప్పటికప్పుడు కోస్తుంటే కొత్త చిగురులు వస్తాయిగా, అవి లేతగానే ఉంటాయి. నేను ఎప్పుడో పెట్టానండి ఈ 2 టబ్బుల్లో. మళ్ళీ మనం పెట్టాగానే ఎందుకో సరిగ్గా మొలవలేదు. నాకైతే సరిపోతుంది ప్రస్తుతానికి. పచ్చల కూర ఉంది కానండి, ఇప్పుడు కొయ్యట్లేదు. ఎందుకో ఎర్రగా అయిపోయినాయి ఆకులు గిల్లేసేయాలి, కోసేయాలి. మరి ముదిరినాయో ఏమో. టమాటాలు, బీరకాయలు 3 వచ్చినాయండి, సొరకాయ 1. ఫస్ట్ క్యారెట్ అయితే కొంచెం వచ్చింది. ఈసారి మంచిగా ట్రై చేయాలి. కొన్ని మొక్కలు కూడా వచ్చేసినాయండి, ముందే కొయ్యాలేమో దాన్ని. కొన్ని కాకరకాయలు, కొన్ని దొండకాయలు, వంకాయలు బాగానే ఉన్నాయి. మొన్ననే కోసాం. మళ్ళీ చిక్కుడుకాయలు, ఒక్క పొట్లకాయ, తోటకూర. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.